This is G3 News. గూడూరు నెల్లూరు జిల్లాల మధ్య కీలక అనుసంధానకర్తగా ఉన్న పంబలేరు వంతెన పనులను తక్షణమే పూర్తి చేయాలని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. నిలిచిపోయిన నిధులను మంజూరు చేసి ప్రజల రవాణా కష్టాలను తీర్చారని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లాలో అత్యంత కీలకమైన గూడూరు నెల్లూరు మార్గంలో పంబలేరు వంతెన నిర్మాణంపై ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ అసెంబ్లీలో గళమెత్తారు. ఈ వంతెన ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రభుత్వం ముందు పలు విన్నపాలు ఉంచారు. తిరుపతిలో నెల్లూరుని గూడూరులో కలపమని చెప్పి 2 సార్లు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు మీ 0 అవర్లో మాట్లాడిన తర్వాత మమ్మల్ని 3 మండలాలు ఒక టౌన్ తీసుకెళ్లి నెల్లూరులో కలిపినందుకు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, చిన్న ఇష్యూ అధ్యక్ష, అధ్యక్ష, పంబలేరు బ్రిడ్జి అధ్యక్ష, ఎన్నో సంవత్సరాల నుంచి గూడూరులో ఇది మనం గతంలో 2024లో ఈ బ్రిడ్జిని పూర్తి చేశారు అధ్యక్ష. 2017 సంవత్సరంలో పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఇది గూడూరుకి నెల్లూరుకి కనెక్టివిటీ బ్రిడ్జి అధ్యక్ష. టోటల్గా ఆల్రెడీ బ్రిడ్జి 18 కోట్లు పెట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయించారు అధ్యక్ష. తర్వాత ఇప్పుడు ఆగిపోయింది అధ్యక్ష. మనం గెలిచి 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇంతవరకు ఒక్క నిధులు కూడా మంజూరు చేయలేదు అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు మన R&B మినిస్టర్ గారు గూడూరుకు వచ్చిన సందర్భంగా తీసుకెళ్లి చూపించాము అధ్యక్ష. ఖచ్చితంగా నిధులు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కలెక్టర్ గారికి రాశారు అధ్యక్ష. ఎందుకంటే మినరల్ ఉంటాయి, మైన్ అండ్ మినరల్ సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వమని చెప్పారు అధ్యక్ష. కానీ ఇవ్వలేదు అధ్యక్ష కలెక్టర్ గారు. కాబట్టి దయచేసి ఈ బ్రిడ్జిని సత్వరం పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా మినిస్టర్ గారిని, సీఎం గారిని వేడుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. True News, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.